అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, అండ్ ఈ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది బెస్ట్గా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, సిగ్రస్లో ఉన్న సెక్షువల్ సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి. ఫస్ట్ వచ్చేసి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, అంటే ట్యాబ్లెట్స్ అనమాట. ఈ PDE5 ఇన్హిబిటర్స్ అంటే జనరల్గా వైగ్రా లాంటి ట్యాబ్లెట్స్. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య ప్రాబ్లం ఉందో ఫస్ట్ వాళ్ళకి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఎర్లీ స్టేజెస్లో బాగా లో డోస్లో, తక్కువ డోస్లో PDE5 ఇన్హిబిటర్ లాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయటం వల్ల 100లో 70 మందికి ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయి సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఈ PDE5 ఇన్హిబిటర్స్ వర్క్ చేయకపోయినా, లేకపోతే కొంతమంది ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, లేదు అని అంటే కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు. అటువంటి వాళ్ళలో నెక్స్ట్ ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే షాక్ వేవ్ థెరపీ. దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు, లేదా పిజో వేవ్ థెరపీ, లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, లేదా ISW ట్రీట్మెంట్ అంటారు. సో సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఆ ISW ట్రీట్మెంట్ అనమాట. ఈ ISW ట్రీట్మెంట్ వల్ల ఏమైంది అని అంటే ఏదైతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి ఆ మజిల్కి బ్లడ్ సప్లై రాక ఎరెక్షన్ రావట్లేదు అనుకోండి, ఈ షాక్ వేవ్ థెరపీ చేయించుకోవటం వల్ల లేదా ISW ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మళ్ళీ ఆ మజిల్ అనేది హెల్దీగా అయ్యి పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరెక్షన్స్ అనేది నార్మల్గా ఉన్నాయి వచ్చి వాళ్ళు వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమిటి అని అంటే ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వర్కౌట్ అవ్వకపోయినా లేదా షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత డోసులు ట్యాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే ఇది అందరిలో చేసే సర్జరీ కాదు. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ 100లో 70 మందికి ట్యాబ్లెట్స్తోనే వాళ్ళకి ఆ సెక్షువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఇంకొక 20 మందికి షాక్ వేవ్ థెరపీతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయి సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎవరిలో అయితే ఎంత డోసు ట్యాబ్లెట్స్ వేసుకున్నా సెక్షువల్గా ఎరెక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా ఎరెక్షన్స్ రావట్లేదు, లేకపోతే పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ట్యాబ్లెట్స్ వేసుకున్న ఉపయోగం ఉండదు అని మనకు ముందే తెలిసిద్దో టెస్టుల వల్ల, లేకపోతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ లోపల ఉన్న మజిల్ హార్డ్గా అయిపోయితో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే పెన్నిస్ లోపల ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సప్లై రావట్లేదు ఆ మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. సో పెన్నిస్కి కావాల్సిన సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ ఇస్తుంది అనమాట. సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడతా ట్యాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, లేకపోతే షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే అసలు ట్యాబ్లెట్స్ వాడినా కూడా మనకి ముందే బ్లడ్ సప్లై పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సెక్షువల్గా ఇబ్బంది అవుతుందనేది తెలిసిద్దో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది చాలా ఫ్రీక్వెంట్గా చేసే సర్జరీయే మా దగ్గర, బట్ అందరికీ చేసే సర్జరీ కాదు. ఇది కంపల్సరీగా ఫస్ట్ ఎవరికి కరెక్ట్గా అవసరమైద్ది, ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ప్రాబ్లం క్లియర్ అయిపోతే ట్యాబ్లెట్స్ ట్రై చేయటము. సో ట్యాబ్లెట్స్తో క్లియర్ అవ్వకపోయినా లేదా ట్యాబ్లెట్స్తో క్లియర్ అవ్వదు అని చెప్పి ఫస్టే మనం తెలుసుకున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ షుగరు, BP లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి అవి పూర్తిగా కంట్రోల్లో ఉన్న తర్వాతే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సెక్షువల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే 100% దానికి ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయవచ్చు. సో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా కరెక్ట్గా మీ ప్రాబ్లం కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి మీరు 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి గ్యారంటీగా సొల్యూషన్ చెప్తాము. థ్యాంక్ యూ.